एनर्जी सभी वेस्ट हो जाता है. हाय हेलो वेलकम बैक टू जय विद जहीस मॉम. హాయ్ వెల్కమ్ బ్యాక్ జహీస్ మామ్. లిప్స్టిక్ లిప్స్ కి వేసుకోమ్మా, టీత్ కి కూడా ఎందుకు? ఎక్కడ పడితే అక్కడనే. అంటే క్యా బోల్తే దాపా ఆ పళ్ళకు కూడా వేసుకుంటుంది లిప్స్టిక్. ఉందా పళ్ళకి? ఇప్పుడు వెళ్ళి నువ్వు హ్యాండ్ వాష్ చేసుకొని వస్తే వంట చెయ్యి, లేదు అంటే వెళ్ళిపోయి చేసుకుంటాం. అదెంత పని? ఆఫర్ ఇచ్చినట్టుంది, వెళ్ళిపోతుంది కామ్గా, మొత్తం నువ్వే వండుకోవాలి. వస్తుంది, నేను పాడు చేస్తానని తెలుసు ఒకదాన్ని ఉంటే. నేను లేకుండా వంట చేయలేదు ఫ్రెండ్స్, అంతా నేనే డైలెక్టర్. ఓకే, ఏంటి ఈరోజు ఏం వండుతున్నారండి చెప్పండి. ఇవాళ మా చిన్న బాబు పుట్టినరోజు ఫ్రెండ్స్, మర్చిపోయా. ఇవాళ ఇవాళ మా చిన్న బాబు పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే నానా. అందుకోసం మటన్ బిర్యానీ వండుతున్నా ఫ్రెండ్స్. దాల్చా ఈరోజు పప్పు చారు. ఈరోజు మా స్టైల్ మటన్ బిర్యానీ. మా స్టైల్ మటన్ బిర్యానీ. అది అలా వండారు ఇలా వండారు అని వంకలు పెట్టకండి, మాకు ఎలా వస్తే అలా వండుతాం. వంకలు ఎందుకు పెడతారమ్మా? మంచిగా వండుతా నేను. నా టేస్ట్ బాగుంటే చాలు. మ్యారినేషన్లు అవి ఇవి మాండ్రేసన్లు గాండ్రేసన్లు నాకు తెలియదు. మాండ్రేసన్లు గాండ్రేసన్లు నాకు తెలియదు ఫ్రెండ్స్. నాకు వచ్చినట్టు వండుతా. మమ్మీ ఎలా చెప్తే మేము అలానే తింటాం. ఇంకా రెడీ చేస్తున్నా, ఇంకా టైం అయిపోయింది ఫ్రెండ్స్. మా డాక్టర్ గారు వస్తారు. మటన్ తీసుకొస్తా. మటన్ ఇంకా తీసుకురాలేదా? కొంచెం మటన్ ఎంత వేస్తున్నారు ఏంటో చెప్పండి. చెప్తా, అన్ని చెప్తా. జరగండి గైస్, అన్ని తీస్తా బయటికి. మటన్ చూపినానా? 3 కేజీలన్నర మటన్. నరా 3 కేజీల 3 కేజీలు అనుకుంటున్నా నేను. ఏమో డాడీ చెప్పారు. వేసేయి, అతి పక్కన తీసేయి. చేస్తున్నాగా. ఉప్పు పసుపు మసాలా అన్ని చేయి ఫ్రెండ్స్. మేస్త్రి గారు దగ్గర నుండి చేయిస్తారు పనులు. అంటే నేను కూలినా కొడుకునా? కాదులే, ఓనర్ నువ్వే. ఏమైనా అంటే ఓనర్ నువ్వే అంటది. ఉప్పు ఎంత అంటే పట్టినంత అట్లా చెప్తారు. ఐసా ఖుల్లా కరో. కేజీకి గుప్పెడు తప్ప వేస్తా, 1 కేజీకి. ఓయమ్మ, ఇన్ని గుప్పెళ్ళు వేస్తే ఎవరికి అర్థమైంది? కరెక్ట్ గా వేయమని చెప్పండి. ఓకే, సరిపోద్ది. ఇప్పుడు 3 కేజీలకి 3 ఇంత వేసాను నేను. నాకైతే తెలియదులే ఫ్రెండ్స్, మీకు తెలుసుగా నా గురించి. నేను చెప్పలేనులే ఫ్రెండ్స్. నాకు ఇబ్బంది పెట్టబాకండి పిల్లలారా, నా బిడ్డలారా. నా పసుపు కూడా ఎంత పడితే అంత, అంతే. ఒక 1.5 స్పూన్ పసుపు. మసాలాయు. హాయ్ ఫ్రెండ్స్, మర్చిపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి. ఇది బిర్యానీ మసాలా ఇంట్లో చేసింది, ఏం లేదు. బిర్యానీ దినుసులు అన్ని ఉంటాయి కదా, కానీ అవన్నీ కలిపి నేను వేస్తాను. చెప్పు, లేట్ అయిద్దమ్మా. ఈవిడైతే ఎంతైనా వాగొచ్చండి. నేను ఒక్క మాట మాట్లాడితే కానీ వెయ్యండి. ఇదిగోండి. అక్కడ మా డాక్టర్ గారు ఉన్నారు ఫ్రెండ్స్. రమ్మని సైగ చేస్తే రానంటే వెళ్ళిపోండి అంటున్నా. వంట కాలేదు, 1 గంట ఉండి రండి అంటున్నా. మరి నీ డామినేషన్ ఎక్కువైపోతుంది. డామినేషన్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ కారం ఫ్రెండ్స్, ఎర్ర కారం. అది కాదులే కానీ కేజీకి స్పూనా? కూర అయితే ఏమలే కానీ బిర్యానీ మంట ఎక్కువ ఉంటుందమ్మా. అందుకోసం 3 స్పూన్లు చాలు. స్పైసీ బాగానే ఉంటదిలే కానీ చిన్నపిల్లలు ఎవరు ఉంటారు. ఓకే, మీరు ఎలా అంటే అలాగే తీసుకో. ఉల్లి అసలు బ్రౌన్ ఆనియన్ అంటున్నావు, అది వేయాలా? ఏంటది? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, తొందరగా. నిమ్మకాయలు వేయాలా? వేద్దాం. పెరుగు. అరే నువ్వు ఇది వేయరా ఫస్ట్. సారీ గైస్, నాకు తుమ్ములు వస్తాయి. శుభారంభం. నా తుమ్ము కూడా మంచిదే. మంచిదేలే. ఇదేమో లాస్ట్ కి వేద్దాం, అలా ఉంచుదాం. ఏపిన ఉల్లిపాయలు ఫ్రెండ్స్. దాన్ని ఏపిన ఉల్లిపాయలు ఫేన్స్ అన్నారు, బ్రౌన్ ఆనియన్ అంటారు. ఇంగ్లీష్ లేకుండా మనం మసాలా తీసుకోవాలి. ఏపిన ఉల్లిపాయలే అంటారు ఫ్రెండ్స్. చల్లగా వస్తుంది గాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఇప్పుడే నూరాం కాబట్టి మరీ ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువైపోద్ది, మరీ తక్కువ వేస్తే మసాలా తక్కువైపోద్ది. సో ఎంత కావాలో అంత వేయండి. 1 2 2 కేజీలకి 3 కేజీలకి 3 కొంచెం.
అంటే రైస్ లో కూడా కొంచెం వేస్తాం. చాలు. నిమ్మకాయలు, పెరుగు. నిమ్మకాయ, పెరుగు తీసుకురాపో మమ్మీ. ఫ్రెండ్స్ ఇక్కడనే ఉంది, పక్కనే పెట్టా ఫ్రెండ్. పెరుగు ఎవరో నీ friend? అందరు నా ఫ్రెండ్సే. నీ ఏజ్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? వయసుకి ఏజ్ ఏమో, ఫ్రెండ్షిప్ కు ఏజ్ ఏముంది ఫ్రెండ్స్. ఓకే, నిమ్మకాయలు నేను ఇందులో 4 వేస్తున్నా. 5. 4 ఎందుకంటే మటన్ 3 kgs కదా, కేజీకి పుల్లగా ఉండదా అమ్మా? లేదు మమ్మీ, సరిపోతుంది. సరిపోద్దా? మీరు ఇద్దరు ఇంకొంచెం దూరం ఉండండి. నువ్వు కొంచెం అటు వెళ్ళు, నువ్వు కొంచెం ఇటు వెళ్ళండి. ఇవాళ నీ పుట్టినరోజు, నువ్వు సైలెంట్గా ఉండాలా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇప్పుడే పుట్టావు, ఎందుకు అలా వాగుతున్నావు? లేదంటే తిట్టిద్ది. ఎందుకు తిడతా నేను? తిట్టామలా కనబడుతున్నా ఫ్రెండ్స్. అస్సలు ఒక మాట కూడా పిల్లలు కానా. అంటే అప్పుడప్పుడు కోపం వస్తే తిడుతుంది. కొడతా తిడతా గాని ఇట్లా అంటా ఊగినే నీ కానాను. అది కూడా ఈయనకి పెద్ద బాబు. మా చిన్న నాయన బాగా కొట్టిద్ది, మా పెద్ద నాయన కూడా కొట్టిద్ది, నన్నే కొట్టదు. కొడతా? నన్ను మా డాడీ కొట్టారు ఒకసారి చిన్నప్పుడు. దేంతో అయితే ఏంటి కొట్టారు? దుయాన తీసుకొని తల దూకుంటామే, దుయాన తీసుకొని కొట్టారు. అప్పుడేంత 5 సంవత్సరాల పిల్లేగా. నాకు నా చేతి మీద పిండబాకమ్మ మంట పుడుతుంది. ఓకే, అయిపోయింది. అంతా వేసాము, ఉప్పు వేసామా? అరే ఫస్ట్ వేసిందే ఉప్పురా. సో గాయ్స్, ఇది మా మమ్మీ తోడు పెట్టిన గడ్డ పెరుగు. టేస్ట్ చాలా బాగుంటుంది. కింద పడేయాలా ఏంటి నువ్వు? ఇంత మంచి పెరుగున్నా కొంతమంది తినరు గాయ్స్, అది వాళ్ళ దరిద్రం. నువ్వు నన్నే అంటున్నావు కదా? నేను తింటాగా. వీడు తినడు, నా చిన్న. ఓకే చాలేమ్మా, ఇంకెందుకు. దెన్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం వేయాలంటే ఆయిల్ వేయాలి. ఇంత పెరిగేసి నాకు కారం సరిపోదేమో అనిపిస్తుంది నా పేడానికి. తిప్పుతూనే ఉండాలా ఫ్రెండ్స్. నాకు చెప్పిరా కలిపితేనే టేస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఆయిల్ నా చేతి మీద వేసారు ఫ్రెండ్. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ బస్ దాల్దాల్నా. సో 3 kgs కి ఒక 350 ml, అంటే కేజీకి 100 ml చెప్పిన ఆయిల్ వేసాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. స్టవ్ మారింది. ఇది పెద్ద వంటలకి ఈ స్టవ్, నార్మల్ గా రోజు డైలీ ఇంట్లో చేసుకోవడానికి అది. దాని మీద ఈ మటన్ కుక్ అవ్వాలంటే అసలు ఇప్పట్లో అవ్వదు గైస్. అది నాకు లైటర్ దొరకట్లేదు. లైటర్ ఇప్పుడే అమ్మ ముట్టించింది. లైటర్ ఇక్కడ ఉంది. స్టవ్ వెలిగిస్తారమ్మా, ముట్టియరు. ఏదో ఒకటి. ఏం తెలంగాణ వాళ్ళు ఏం అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాని వేరు చేసి మాట్లాడుతున్నావా? లేదు, నాకు అర్థం కావు తెలంగాణ దాల్ జరా. సో మా మమ్మీకి కారం. తెలంగాణ నేను పుట్టింది ఎక్కడ? తెలంగాణలో. పెరిగింది ఎక్కడ? ఆంధ్రాలో. మరి నాకు ఆంధ్ర అలవాట్లు వస్తాయా తెలంగాణ? అది మంట పోతుంది, ఏదో ఒక అలవాటు. ఓకే, కారం గైస్ మా మమ్మీకి తక్కువైంది అనిపించిందంట. అంటే పెరుగు అది ఇది వేసారుగా ఫ్రెండ్స్. కారం లేకపోతే మటన్ లో. మమ్మీ కొత్తిమీర పుదీనా వేయలేదు. నేనున్నానే నాయనమ్మా. తీసురాము నాయనమ్మా. మాట్లాడు, ఏంటి నీ బాధ ఏంటి? నా బాధ ఏముంది, సంజన పోతుంది కానీ నిన్న పోయితేనే మంచిది. సంజన గోల మాకు. మా మమ్మీ పొద్దున్న లేస్తే సంజన అంటుంది. ఏం చేసిందో ఆవిడ, ఈవిడకి ఎందుకు నచ్చిందో. పిల్లల తల్లి. సో చక్కగా మా నాయనమ్మ మొత్తం ఇది తీసి అందులో ఉన్న డస్ట్, పుదీనా ఏమో ఇట్లా చేసి పెట్టారు, కొత్తిమీర ఏమో ఇలా చేసి పెట్టారు. ఇప్పుడు దీన్ని జస్ట్ వాష్ చేసి వేసేయడమే. వాష్ కూడా చేశారు అనుకుంటా. వాష్ కూడా చేశారా? అయినా నేను చేస్తాను. చేయలే, తొందరగా పెడితే తొందరగా ఉడుకుద్దని. ఇప్పుడు పెట్టేయచ్చు, పెట్టేసిన తర్వాత కూడా ఇది వేయొచ్చు. గడ్డాలు ఎట్లా నాకు లేస్తుందా? ఓకే, చిన్న పెడతాగు. అసలు పెడతలే నా పడేసి అంతేనా? ఇప్పుడు సరి చేసుకోండి మీరు. సరిగ్గానే పెట్టారు మీరు. నా చేయి మంట పుడుతుంది. ఇక్కడనే కడుక్కోవాలా నేను? खड़े पुदीना धोक डालती हूँ जरा सर कम हम एक मिनट टिका में हाथ भड़का उसको जाता है पुदीना गाइस आई लव मिंट फ्लेवर मंटू
మింట్ ఇదిగో మా అన్నయ్య తినేస్తున్నాడు కూడా తీసుకొని. సో బర్త్డే రేపైతే ఇవాళ వండుతున్నారు గైస్. బికాజ్ సండే కలిసి వచ్చిందంట మా డాడీకి. రేపు మాకు ఇక్కడ మటన్ దొరకదు. సో ఇంకో కొవ్వొత్తి వెళ్ళిపోయింది కూడా, నేను పెద్ద కుక్ చేసేస్తా అది ఇది అంది. నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అంటారా రౌడీ. ఎందుకురా అన్ని చోట్ల ఎందుకురా, ఒక చోటే ఉండొచ్చు కదా. అత్తయ్య గారు ఉన్నారు అక్కడ, ఇప్పుడు అత్తయ్య గారిని చూసుకునే కోడలు. అత్తయ్య గారు చూసి వచ్చి వాటర్ తాగుతున్నా ఫ్రెండ్. వాటర్ మస్తుగా తాగండి, అందరినీ కూడా ఇవ్వాలయా. పట్టిస్తా పదా. వేసావమ్మా కొత్తిమీర? అదే కట్ చేస్తున్నా అమ్మ, ఆల్రెడీ వాష్ చేసిన దాన్ని మళ్ళీ కెలుగుతున్నా. కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కలిపేయాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కొంచెం సైడ్ ఇవ్వండి మ్యామ్, నా హైట్ సరిపోవట్లేదు, వెళ్ళి హీల్స్ వేసుకొస్తా. పొట్టోడి వేరాను కల్పన్నా. ఫోన్ దాంట్లో వేసేవయ్యా. మాడుతుందా ఏంది వాటర్ రాలా? వస్తుంది మా. అరే బుడ్డోడా, నువ్వు అందగాడివా నేను అందగాడి? నువ్వే మమ్మీ. నేను అంటావా? 200% నువ్వే మమ్మీ, నేను ఒప్పుకుంటా. నేను అందంగా ఉంటేనే నువ్వు అందంగా ఉంటావని నాకు తెలుసులే. అందం ఏముందిరా, గుణం మంచిగా ఉండాలరా, అందాన్ని ఏముందిరా. అసలు అందాలని లెక్క చేయ, అందాలని లెక్క చేయం. ఓకే కొంచెం కాజు మిగిలింది పైన. కాజు బిర్యానీ అమ్మా, మటన్ బిర్యానీ. మరి కాజు ఎందుకు వేస్తున్నావు మటన్ బిర్యానీలో? మటన్ బిర్యానీలో కాజు అంటే జీడిపప్పు ఫ్రెండ్స్. నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇంగ్లీషు. కలగట్లేదా? తిప్పుతున్నాయా, నాకు వచ్చు, నేను మేనేజ్ ఎవ్రీథింగ్. దీని మీద ఇప్పుడు ఏంటి మూత పెట్టవా? మర్చిపోయాను ఫ్రెండ్స్. ఓకే క్లోజ్ ఇట్. అందులో వాటర్ రావాలి, పీస్ మెత్తగా. పప్పుచారు పెట్టవా అమ్మా? పెట్టొచ్చు కదా. తేవాలా భగవానా? తీసుకురావాలి, తీసుకొస్తా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలా, తీసుకొస్తా. హాయ్ ఫ్రెండ్స్. ఇదే నిద్రపోతున్నావు, నీకు ఎలికి తన్నిచ్చుకోవడం అంటే ఇదే. సో నేను అవుతానా ఫ్రెండ్స్? మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ ఉందే వాయిస్ గేమ్ లేదు, అన్ని ఈ పంట అరిగిపోయింది. మమ్మీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వీడియో లైక్ చేసుకోండి. థ్యాంక్స్ నా ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్. గుర్తురాట్లా, లైక్ చేయండి. హలో మ్యామ్, వండాలరా, టైం అవుతుంది. సరేలే ఫ్రెండ్స్, వెళ్ళొస్తా. చెప్తూనే ఉంటది తిక్కల మొఖం. ఓకే అన్నయ్య గారు, ఇప్పుడు మా అన్నయ్య బర్త్డే కాబట్టి మా అన్నయ్య గురించి 4 మంచి మాటలు వింటారా? చెప్పినా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మా అన్నయ్య బ్రెయిన్ ఎంత షార్ప్ అంటే ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి స్విచ్ చేయడం మర్చిపోతాడు. బయటికి వెళ్ళాలి అంటే కిందకి లిఫ్ట్ వెళ్ళే వరకు కూడా కార్ కి తీసుకురాలేదన్న విషయమే గుర్తుండదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒకటి కావాలి అని నేను పంపిస్తే బయటికి, నేను కావాలన్నది తప్ప మిగిలినవన్నీ చేస్తాడు, బట్ అది మర్చిపోతాడు. ఇంత గొప్ప అన్నయ్య నాకే ఎలా పుట్టాడో. బేసిక్ గా మనిషి మంచోడు, ఏం చెప్పినా చేస్తాడు, బట్ కొంచెం భలే మగాడు టైప్ అనమాట. మళ్ళీ అలానే చదువులో చాలా షార్ప్. నా పిల్లోడు ఏ క్లాస్ లో ఫస్టే, నేను చదువులో కొంచెం కాని బట్ అన్నిట్లో షార్ప్ మిగిలిన వాటిలో. నా పిల్లోడు అసలు వాళ్ళ కాడ నుంచి అసలు ఫస్ట్ క్లాస్ అన్నయ్య కష్టం. నేను చదువుకున్నప్పుడు కానీ ఎంత చేసినా ట్రెగ్నోమెట్రీ రాలేదయ్యా. మంట తగ్గి సరిపోద్దా? ఇంకా అంత భయం ఉండాలి. సరిపోద్దమ్మా. మా డాడీ ఏమన్నారో తెలుసా? బనావ్ బేటీకో షహర్ అంటే అది షేర్ అదేలే ఏదో ఒకటి అది కూడా మూవీలో కాపీ కొట్టింది అనుకో, బట్
కారు నేను ఎప్పుడు డ్రైవ్ చేస్తా అన్నా కార్కి ఇచ్చి ఆ నడుపుకొని బనావ్ బేటీకో షేర్ అంట సేరా మీ డాడీ కూడా అంతేనా? మా డాడీ కూడా అంతే. ఎప్పుడైనా సరే అబద్ధాలే ఎప్పుడైనా సరే అబద్ధాలే. సాంబార్. సో ఆస్కమ్మా నూనె వేసి ఉల్లిపాయలు వేసి యా ఇందులో ఇప్పుడు నేను మర్చిపోయా బగార్దాని కావాలి, జీలకర్ర అవన్నీ. అసలైతే ఇవే ఫస్ట్ వేయాలి కానీ ఆయిల్ టూ మచ్ హీట్ అయిపోయింది. సో కరేపాకు వేయాలా? ఇప్పుడు కరివేపాకు అంత తొందర ఏం రాలేదు. కరేపాకు అయిపోతే పప్పు చారు ఎట్లా తింటారు తొందర రాలేదంట. ఇప్పుడు వంటలు అంతేనేమో, నేను ఫస్టే వేసుకుంటా. ఇంత కడి బాగుంటది. సో ఇంత కరివేపాకు. వా వా బెట్ట సూపర్ హైరీ సూపర్ హైరీ. ఈ మంటకి నేను వంట చేసి ట్యాన్ అయిపోతున్నా. ఫ్యాన్ అంటే నల్లబడుతున్నావా? యా. నేను వంట చేసి వైట్ అయిపోతుంది. నేను వంట చేసి వైట్ అయిపోతుంది. అలా అనుకోవాలరా. సన్ స్క్రీన్ రాసుకొని చేస్తున్నా. సంచులకిండ్రు ఐకిండ్రు నాకు తెలియదు ఫ్రెండ్స్. సంతూర్ సోప్ పాన్స్ పౌడర్, అది పౌడర్ కూడా రోజు రాసుకోలే ఫ్రెండ్స్. కాటిగా కనబడలేదు ఫ్రెండ్స్ నాది. ఇప్పుడు కాటిగా పోయింది. పోతే పెళ్ళే చెప్పారా అదొకటి ఈమె తీసుకొని ఆంటీలు వేసుకుందామని నా డౌట్ ఫ్రెండ్స్. ఏంటది ఆంటీయా? ఆంటీగా సూట్ కేసు వ్యానిటీ. మరి ఇప్పుడు నా డబ్బులు ఖర్చు పెట్టి కొనడం ఎందుకులే అని నాది నువ్వు తీసుకొని దాచుకుంటా నేనేం పెట్టుకోవాలా? ఈవిడ డబ్బులు మాత్రం ఖర్చు పెట్టదండి. నాది నేను డబ్బులు ఖర్చు పెట్టినా నా డబ్బులు ఖర్చు పెట్టినా నీ డబ్బులు ఖర్చు పెట్టవు. ముక్కలన్నీ దేవద్దు. నేను పాపం లాస్ట్ టైం కూడా నేను కాస్మెటిక్స్ కొనడానికి వెళ్తే బిల్లు మర్చింది అన్నయ్య కట్టాడు అన్ని బట్ ఈవెంట్స్ కి వెళ్ళి వచ్చిన డబ్బులు నేను వాళ్ళకి ఇవ్వను. మనీ ఈజ్ మై మనీ అంతే. బికాస్ నీకున్నది కూడా నేను ఒక్కదాన్నే చెల్లిని. సో నీ డబ్బులు ఫ్రెండ్స్ ఆమెకే మాట్లాడతారా? నేను తెస్తున్నా చూపియ్యా. దాంట్లో ఇక సొరకాయ టమాటాలు పచ్చిమిరకాయలు అన్ని తెస్తున్నా ఫ్రెండ్స్. సో మా అన్నయ్య మంచితనంతో యూట్యూబ్ మనీ కూడా నా అకౌంట్ లింక్ ఉంది, నా అకౌంట్ లోనే పడతాయి. నాకు మంచితనం ఎక్కువరా. ఎవరైనా ఆ ఆడపిల్లకి ఎందుకులే అంటారు, వీళ్ళు అలా కాదు. సో మేము అట్లా పెంచుకోలేదు. సొరకాయ మమ్మీ ఇంకా ఎప్పుడు యాడ్సెన్స్ నాదే ఉంటుందా? నీదే. నీ పెళ్ళి అయిపోతే అబ్బాయిది పెట్టిస్తాంలే. నీదే ఎందుకు? మేము చర్చ చేసి నీ అకౌంట్లో వేస్తాం ఏంది డబ్బులు? పిచ్చాడవా? మరి నా ఖర్చులు? నీ ఖర్చులు మీ ఆయన నువ్వు సంపాదించిందే. ఓ మై గాడ్ కష్టం. అంటే ఆమె అకౌంట్ తర్వాత మా అబ్బాయి అకౌంట్ కూడా కాదు, నా అకౌంట్ పెడతా. పడ్డాయి తెలియదు, మెసేజ్ తెలియదు, నేను ఎందుకు పెడతా ఫ్రెండ్స్? ఊరికే చెప్తున్నా, చిన్న అబ్బాయికే పెడతా. ఇందులో పసుపు వేయాలి, ఉప్పు వేయాలి, కుమ్మ చాలే. ఏంట్రా కుమ్మేది? ఎప్పుడు కారానికి వేయాల కుమ్ము అంట, వేయాల ఉప్పుకు అంటున్నారు ఫ్రెండ్స్. అన్నా నువ్వు మంచోడు అన్నా. థ్యాంక్ యూ. చాలా మంది అదే అంటారు. ఏంటో అన్నా నువ్వు మంచోడు అన్నా. నువ్వు ఇంకా మంచోడివి నానా. ఎవరో కింద పిల్లలు ఆడుకుంటారు కదా, బయటికి వెళ్తుంటే ఆసిఫ్ అన్నా నువ్వు మంచోడి అన్నా. ఎందుకు? మంచితనం అట్లాంటిది. ఎందుకు అంటే మంచోళ్ళమండి మేము అని మేము చెప్పుకోకూడదులే కానీ పిల్లలు చెప్తున్నారు. ఈ ఒక్క విషయం ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు? ఎందుకంటే హ్యాపీగా అనిపించి. మంచితనం అనే ముసుగు నాకు నచ్చదు గైస్. బేసిక్గా వద్దు అనకూడదు మంచోళ్ళని, మళ్ళీ మెల్ట్ అయిపోయి వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుంది. చేయాలా? ఏమైంది? ఈ తల్లి కొడుకు ఏంటో. మా మమ్మీ కూడా ఎవరైతే చెప్తే అది వింటది. మా చిన్న అయితే మరీ మహదారుణం. అసలు వినకు రాలా. నేను చెప్పిన మాట తప్ప ఎవరి మాట వినకు. నీ మాట కూడా వినకూడదు. లవ్ యూ. చిన్నయ్య టీషర్ట్ అన్నమాట. దాన్ని అప్పుడు పాతగా అయిపోయింది, ఇట్లా యూజ్ చేయాలి. చేసేస్తాంలే. అలా అన్నయ్య ఇదిగోండి ఇంత వాటర్ వచ్చింది ఇందులో. వచ్చిందా? నాకు కనబడట్లే. పొట్టోడివిరా నువ్వు. హైట్ అవ్వు నాలాగా. ఇంకా ఏమవుతా 50 సంవత్సరాలకి హైట్.
50 అంటే 60 అని చెప్పు. వీళ్ళు నన్ను హీల్స్ కొనుక్కొని ఇవ్వట్లేదు గైస్. మాడుతుందా ఏందమ్మా? ఇంత వాటర్ ఉంటే మాడుతుందా? అదే మాడితే లోట నీళ్ళు వేద్దామని. అమ్మ లోట నీళ్ళు వేస్తే వాటర్ అయిపోద్ది. ఉడకాలమ్మ పీస్, అది కుక్కర్ పెట్టలేదుగా, మంచిగా ఉడికినాకనే బియ్యం వేయాల దాంట్లో. దూరం నుంచి మాటలు చెప్పాలి. అన్నం వండి అప్పుడు వేయాలా, ఉడకపోతే గట్టిగా ఉండదు ఫ్రెండ్స్ ముక్క. సో ఇప్పుడు వెళ్ళి నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా అన్నమాట. మిగిలింది మా మమ్మీ గారు కంటిన్యూ చేస్తారు. రెస్ట్ తీసుకుంటా, నీళ్ళు అయిపోతే ఏం చేయాలా నేను? అప్పుడు నా పరిస్థితి ఏంది? నాకంటే 20 సంవత్సరాల ముందు పుట్టావు, నీకు తెలీదా? పుట్టాలే, పుట్టటం ఏముంది, ఎవరైనా పుడతారు, అందరు పుడతారు. టాలెంట్ ఉండాలా ఫ్రెండ్స్, నా టాలెంట్ లేదు. మింత్రా నైకా పిలుస్తుంది నన్ను. పిలుస్తుంది, మింత్రా పిలుస్తుంది, అందరు పిలుస్తారు. నాకెవరు పిలవరు. మీకు చూడడం వస్తేగా పిలవడానికి. నాకేం తెలియదు, తింటా కార్లలో తిరుగుతా అంతే, నాకేం రాదు. అమ్మో దగ్గర నాకు ఇంత ఏమో చీపుగా చూస్తున్నారు ఫ్రెండ్స్, రాదని. నీకు చదువుకున్న వాళ్ళు వేస్ట్ ఇవ్వడం ముందు. చదువు మా చదువు నువ్వు ఎప్పుడు చదివావురా? అంటే మధ్యలో కరోనా వచ్చింది, అది నా అదృష్టమో మీ దురదృష్టమో ఏమో తెలియదు. ఇంటర్ అలా అయిపోయింది. డిగ్రీ అంటావా, ఆడుతూ పాడుతూ అలా చేసేసా. ఇంకా 4 రోజులు ఇవిడకి హెల్త్ బాగాలేదని 1 సంవత్సరం అందులో కూడా డుమ్మా కొట్టింది. ఎలా అయితే ఏంటి, పేరుకి వచ్చింది డిగ్రీ చాలు. ఇప్పుడు నాకేమైనా గొప్పగా చదివేసి డిగ్రీ చేసేస్తే వీళ్ళు ఏంటో జాబులకు బయటకు పంపించినట్టు. పంపంగా మరి ఇంకెందుకు? అందుకే నేను కూడా చదువును లైట్ తీసేసుకున్నా. ఎందుకు? ఇప్పుడు మా అన్నయ్య అంత చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడుగా. వాడు నెల మొత్తం ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బులు నేను 2-3 ఈవెంట్లలో సంపాదించుకుంటాను. నాకెందుకురా? ఐడియా ఇచ్చిందే నేను కాదురా. ఆఫీస్ నుంచి కాల్ వస్తే హలో హాయ్ అది వస్తుందా, 1 minute 2 minutes వాళ్ళ కింద చేయాలి. నేను ఇష్టం వస్తే వెళ్తా, లేకపోతే లేదు. సో నీకు గొప్ప పదవి ఇచ్చారా నేను? సో మా అన్నయ్యని కూడా జాబ్ మానిపించే ప్రయత్నాల్లో నేను ఉన్నాను. ఆ విషయం ఇంట్లో చెప్తే నన్ను తంతారని నాకు తెలుసు. బట్ మా అన్నయ్య జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు గైస్. అసలు నాకు జాబే నచ్చదు నిజం చెప్పాలంటే. జాబ్ చేస్తే నీకు అటు ఇటు తిప్పటం అవ్వదని నీ ఫ్యాన్. అర్థమైందిలే, ఇంత కరెక్ట్ గా తెలిసిందిలే. లేకపోతే వాడు ఉద్యోగం ఏం ఎందుకు మానేస్తుంది, నేను ఊకుంటానా? వాడు జాబ్ చేస్తుంటే తిప్పటం అవ్వదని మా ఫ్యాన్. ఒక తెలియని బరువును మోస్తున్నట్టు. మరి చదువుకున్నప్పుడు జాబ్ చేయక ఏం చేస్తారు? అందుకే మంచిగా చదువుకోవద్దని చెప్పి చిన్నప్పుడు స్కూల్ కూడా సరిగ్గా వెళ్ళేదాన్ని కాదు. చదువుకోమని చెప్పాలరా, చదువుకోవద్దని చెప్తే ఎట్లా? రేపు చదువుకోకండి రా ఎవరు. నా మాట వినండి రా, బాగుపడతారు. సరేలే అంట మమ్మీ. మూర్ఖులతో వాదిచ్చి వేస్ట్ అని వదిలేసింది. మమ్మీ నువ్వు చదువుకోలేదు, ఇప్పుడు నీకేం తక్కువ? అంటే ఇంకొకటి, అబ్బాయిలు చదువుకోవాలండి, ఎందుకంటే పెళ్ళాలి పెంచాలగా. అది కూడా కరెక్టే సార్. నీకు నాకైతే వాళ్ళు పెంచుతారు అనుకో, వాళ్ళు పెళ్ళాలి. అలానే అమ్మాయి మళ్ళీ జాబ్ లేకుండా ఏం డబ్బులు లేకుండా ఉండకూడదు. అమ్మాయి కూడా సంపాదించాలి. సంపాదిస్తుంది. ఇప్పుడు కారం వేయాలి ఇందులో, వేయి మమ్మీ. పోస్తుంది పోస్తుందమ్మా, కష్టపడితేనేగా మేము ఫ్యాన్స్కి, నా ఫ్యాన్స్కి ఇష్టమయ్యేది. నువ్వు హీరో, నీకు ఫ్యాన్స్. అదే చిన్నప్పుడు మా అన్నయ్య బర్త్డే అంటే ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళి డబుల్ ఎగ్ నూడిల్స్ తినేస్తే అయిపోయేది. ఇదంతా ఎందుకు? వీళ్ళు తినడం కోసం నిన్న ఒక ఇదిలో వాడుకుంటున్నారా? నా కొడుకు పుట్టినరోజుని హ్యాపీగా వండుకొని తింటాం రా. ఒక్క మాట చెప్పు, వాడికి మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా? చికెనే ఇష్టం. నాకు మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా? నీకు కూడా చికెన్ ఇష్టం. పెద్ద నాకు మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా? మీ ముగ్గురికి చికెనే ఇష్టం, మా డాడీ గారికి మటన్ ఇష్టం. ఇప్పుడు చెప్పండి, అసలు పుట్టినరోజు అంటే స్పెషల్ గా ఉండాలని మటన్ తెప్పించాం ఫ్రెండ్. వీళ్ళకి స్పెషల్ ఉండాలి, మాకు నచ్చింది ఉండాలి. కొట్టద్దు వద్దులే, ఇంకా కెలకని నిన్ను. ఓకే ఇంకా కొట్టంలే, ఆన్సర్ లేదు నా దగ్గర. అందుకే సైలెంట్. అంటే మటన్ బిర్యానీ అంటే మంచిగా ఉంటుందని తెప్పించా ఫ్రెండ్స్. పిల్లోడు పుట్టినరోజు మటన్. ఇలా బయటికి వెళ్ళట్లా, ఏం వెళ్తాం విజయవాడకి వాటికి. బర్త్డే రేపు అనుకుంటాం. రేపేలే ఫ్రెండ్స్, ఇలా ఆదివారం అని వండుకుంటున్నాం, అబద్ధం చెప్పను. సో మరి మా అన్నయ్య బర్త్డేకి రేపు నేను మా అన్నయ్య విజయవాడ వెళ్ళి తిరిగేసి వస్తాము. బిజినెస్ ఉంటది థియేటర్ లో ఉంటది, రేపు వెళ్ళి మరి చూసేసి వస్తాం. అంత సీన్ లేదు, పుట్టినరోజు రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్ళని నేను.
చూసారా నిన్న వెళ్ళనివ్వలేదు బిజినెస్ మ్యాన్ కి. ఇవాళ జగిపేటలో ఉంటే పో, కోదాడలో ఉంటే పో, విజయవాడ పోతే నేను ఎందుకు ఊకుంటా? మేము షాపింగ్ చేయాలి. షాపింగ్ చేస్తే నేను వస్తా. నువ్వు సినిమా చూస్తావా? చూస్తా, పడుకుంటా. ఓకే, రేపు ముగ్గురం వెళ్దాం. మరి డాడీ? మీ అత్తయ్య ఉన్నారు, నువ్వు అత్తయ్యని చూసుకో. ఏంటి మాతో పాటు అత్తని తిరుగుతా? చూస్తేనే కోడలన్నావు. అంటే నువ్వు వీళ్ళు ఊరికి వెళ్తుంటే నేను చూసుకుంటాలే. పిల్లలు ఎట్లా పోతారని భయం నాకు. బాయిల్ అవుతున్న వాటర్ లో కొత్తిమీర, పుదీనా కాయాక, కొత్తిమీర, పుదీనా, కొంచెం మసాలా ఆకు, కొంచెం ఏమేస్తావమ్మా? మీరేది చెప్తే అది. నాకు తెలియదులే. ఇప్పుడు చెప్పింది కదా, కొంచెం చెక్క, కొంచెం షాహీ జీరా, లవంగ్, అదరక, అల్లం వెల్లుల్లి. కొత్తవానా? బియ్యం వేస్తున్నా ఫ్రెండ్స్. ఏసూరులో 5 డబ్బాలు ఫ్రెండ్స్, అంటే 2.5 kg. 2 కేజీలన్నర. మాకు కూడా వచ్చులేయా. చాలే, ఎంత చెప్పి చేస్తావు? చాలు. చాలంట మమ్మీ, చాలు అంటే మనం ఆపేయాలి, ఆవిడ తీయమంటే మనం తీయాలి. అంతే, నా మాటే శాశ్వతం, నా మాటే శాశ్వతం. ఓకే, ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్ రైస్ లో. కలపాల ఫ్రెండ్స్, వేసి నాకు ఉప్పు. ఓకే. ఇంట్లో మనుషులు ఎక్కువ అవ్వడం వల్ల మైక్ సరిగా పనిచేయలేదు, నాయిస్ వస్తుంది కదా అని ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ చెప్పేస్తున్నాను. 75% కుక్ అయిన రైస్ ని ఫస్ట్ మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ లో వేసేయాలి, వాటర్ రాకుండా. ఈ మమ్మీ ఊరికే పక్కన నుంచి ఉంటుంది కానీ ఏం చేయట్లేదు చూడండి. నేనే వేయాల్సి వస్తుంది. మళ్ళీ జరుగు మమ్మీ అంటే జరగదు. నేను చూస్తే ఆవిడ కూడా చూసినట్టు ఏంటో చూసేస్తుంది. ఏం తెలిసిపోయిందో ఈ సైంటిస్ట్ కి ఒక్క మెతుకు పట్టుకోగానే. హాయ్, ఇది నేనే బాగున్నాను కదా. మటన్ పైన అలా రైస్ లేయర్ వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్, కాజు, ఇంకా పుదీనా వేసి దమ్ పెట్టేయడమే. ఇది కూడా వేయాలి, బట్ నేను మర్చిపోయా. దాన్ని క్లోజ్ చేసేసి ఎయిర్ అసలు కొంచెం కూడా బయటికి వెళ్లకుండా దానిపైన ఏదో ఒక వెయిట్ పెట్టేయాలి. 3 minutes హై ఫ్లేమ్ మీద, తర్వాత ఒక 15 minutes లో దమ్ చేసేసుకుంటే వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి మా వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ, రైతా, సాంబార్ కూడా ఉంది, బట్ క్లిప్ తీయలేదు. మమ్మీ అక్కడ హాయ్ ఫ్రెండ్స్ తింటున్నా అని చెప్తుంది, బట్ నాయిస్ ఎక్కువ ఉందని నేనే వాయిస్ తీసేసా. హాయ్